ఇదంతా ఒకటి పోయేసి ఆయన నాగబాబు గారు ఒకరు, ఇక ఆయనకి వస్తాడు మధ్యలోకి, జబర్దస్త్ దోస్తుంది ఈయనకు. కొంచెం అన్నీ ఉండాలి. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నాడు, వాళ్ళ భార్యను చూసి మనం నేర్చుకోవాలి సనాతన ధర్మం. ఒక క్రిస్టియన్ ఆమె ఒక పరాయి దేశస్తురాలు, ఇలా భర్త అడుగుజాడల్లో సనాతన ధర్మం గురించి పిల్లల్ని ఎంత చక్కగా పెంచిరండి వాళ్ళు. రేణుదేశాయ బిడ్డ గాని వీళ్ళు కానీ ఎంత చక్కగా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ అని చెప్తే ఆచరిస్తున్నాడు. నేను ఆ పవన్ కళ్యాణ్ ప్లాన్ నేను ఆయన ఎంత చెప్తున్నాడు. వీర వనితలు ఉన్నారు వాళ్ళ దాంట్లో, మరి అందరు ఒకటే ఇంట్లో పుట్టిరు కదా, మరి ఈయనకి ఎందుకు ఏమొచ్చింది, ఈ పనికి మాలని ఎందుకు చేస్తున్నాడు? ఏందయ్యా ప్రెస్ మీట్లు పెట్టేది? నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఇందుకేనా? దేనికోసం ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి నీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం ఇస్తే ప్రెస్ రిలీజ్లు పెట్టేసి మీకు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి, బాడీ గార్డులను పెట్టుకోండి, ఎవడైనా చెప్పులతో పడదు. నీకంటే బాడీ గార్డులు వస్తారు, నీకంటే డబ్బులు ఉన్నాయిరా బాబు, మాకు లేవు డబ్బులు. మాలాంటి మధ్యతరగస్తులు బతకడమే కష్టంగా ఉంది, వచ్చే 20,000తో కుటుంబం వెళ్ళడం కష్టం ఉంది. బాడీ గార్డులు ఎందుకు? ఆ బలుపు బట్టలు వేసుకోవడం ఎందుకు, ఒళ్ళు దాచుకోవడం ఎందుకు? కొన్ని చూస్తుండే తమ్ముడు ఇట్లా ఒక్కొక్క ఆమె ఇట్లా దాచిపెట్టుకొని పోతుంది. ఎందుకు ఆ కంఫర్టబుల్ లేని డ్రెస్సులు? నాగబాబు కంటే జల్తుంది. ఈయన అతి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి బిడ్డ పబ్బుల పొంటి తిరిగి ఇట్లా పోయి సంసారాన్ని ఖరాబ్ చేసుకుంది. మేము బాధపడుతున్నా, వాళ్ళకి బాధ లేదు. ఈయన బిడ్డ చెడిపోయిందని ఊళ్ళ బిడ్డలందరూ చెడిపోవాలి. ఇక అనసూయను ఈయన ఎంకరేజ్ చేస్తాడు. ఎలాంటి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు?